పాములంటేనే చాలామంది భయపడతారు. అలాంటి పాముల్లో కొన్ని పాములు ఓన్లీ నేల మీదే పాకుతూ ఉంటాయి. కొండ చిలువలు కావచ్చు, రసల్స్ వైపర్ అని చెప్పే రక్తపంజర కావచ్చు, నాగుపాములు కావచ్చు, అలాగే తాచుపాములు కావచ్చు, ఏవైనా సరే నేల మీదే పాకుతుంటాయి. కానీ అరుదుగా కొన్ని పాములు ఎగురుతుంటాయని మీకు తెలుసా? అలాంటి పాము విశాఖపట్నంలో కూడా కనిపించిందని మీకు తెలుసా? కనిపించింది. ఇదే ప్రాంతంలో, నేవల్ డాక్యార్డ్ ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ మనం ఈ ప్రాంతంలోనే ఉదయం ఈ పక్కనున్న ఫ్లాట్లలోనే పాము ఎగురుకుంటూ పక్క ఫ్లాట్లోకి వెళ్తున్నట్టు అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా వీడియోలు తీసి పంపించారు. ఆ వీడియోలనే న్యూస్ ఎయిటీన్ కూడా ఇప్పుడు చూపిస్తోంది. ప్రస్తుతం చూసుకుంటే దీన్ని క్రిసోపిలియా అంటారు ఈ జాతిని, ఈ పాముని. ఇది ఎక్కువగా ఏషియాలోని మిగతా థాయిలాండ్ ఆ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుందని చెప్తున్నారు. అలాంటి పాము ప్రస్తుతం అయితే కనుక విశాఖపట్నంలో కనిపించింది. ఇది కాస్త ప్రమాదకరమైన పాము అని చెప్తున్నారు. ఎందుకంటే ఎగిరి ఇది నేరుగా తల మీదే కాటేస్తుందని చెప్తున్నారు. అయితే విష ప్రభావం మాత్రం చాలా తక్కువగా ఉంటుందని మాత్రం స్నేక్ క్యాచర్ నాగరాజ్ చెప్తున్నారు. ఆ ప్రకారం చూస్తే కనుక ఈ పాము కాస్తంత ప్రమాదకరం కాబట్టి ఇలాంటి పాములు కనిపిస్తే ఎవరు చంపవద్దని వెంటనే తన సమాచారం ఇవ్వమని చెప్పి నాగరాజ్ చెప్తున్నారు. అలాగే ఈ పాము మొదటిసారిగా మనకి ఏజెన్సీలో గతంలో కనిపించింది, ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తోంది. ఈ పాము అంతకంతకు దీన్ని సంత పెంచుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇది ఒకేసారి 40 నుంచి 50 వరకు గుడ్లు పెడుతుందని చెప్తున్నారు. సో ఈ పాములు ఇప్పుడు నేవల్ డాక్యార్డ్ ఏరియాలో కనిపించాయి కాబట్టి, అంటే నేవల్ ఏరియాలో కనిపించాయి కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాల వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలని మాత్రం నాగరాజ్ చెప్తున్నారు. ఇలాంటి పాములు కనిపించిన వెంటనే తనకు వెంటనే సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే ఇది కనిపించిన 1-2-3 నిమిషాల్లోనే అదృశ్యం అయిపోతుంది. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఎగురుతుంది అనేది ఇంకా పూర్తిగా వాళ్ళకు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి పాము చూడగానే వెంటనే తనకు క్షణాల్లో సమాచారం అందిస్తే తాను అక్కడికి చేరుకుంటానని చెప్పి నాగరాజ్ చెప్తున్నారు. ఏదైనప్పటికీ విశాఖపట్నంలో కనిపించిన ఈ పాము విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని, అరుదైన పాము అని ఇక్కడ స్నేక్ క్యాచర్తో పాటు స్థానికులు కూడా ఇప్పుడు కాస్తంత భయాందోళన చెందినప్పటికీ ఎలాంటి భయాలు పడక్కర్లేదని నాగరాజ్ చెప్తున్నారు. ఇలాంటి పాము విషయంలో జాగ్రత్తగా ఉండాలని మాత్రం సూచిస్తున్నారు.